ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానన్నారు. వేమగిరి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 3 గంటల 30 నిమిషాలకు ప్రసంగిస్తారని చెప్పారు. విజయ శంకారావం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సభకు 2 లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరి చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు, నరసాపురం ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 6, 7 తేదీల్లో 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు మోడీ రాజమండ్రి చేరుకుంటారని, ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడిన తర్వాత 4 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్తారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో ఒక దఫా ప్రచారం పూర్తయి 2వ దఫా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి సమయంలో మోడీ సభతో మరింత ఉత్సాహం నెలకొంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు. దేశ ప్రధాని ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో 6, 7 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షో. అందులో భాగంగా రాజమండ్రికి ఒక బహిరంగ సభ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది. దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా 2 లక్షలు మేము అన్ని పార్టీలు, ఇది ఎన్డీఏ కూటమి తరపున మేము ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు. 2 లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది. అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం. సమావేశాన్ని మరింత విజయవంతం చేయడం కోసం విజయ శంకారావం అనే పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. వేమగిరి హైవే పక్కన వేమగిరి ప్రాంతంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. 6వ తేదీ మధ్యాహ్నం 3:30కి సభ ప్రారంభమవుతుంది. 2:55 నిమిషాలకి ప్రధానమంత్రి గారు ల్యాండ్ అవుతున్నారు. అది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా రాత్రి వచ్చింది మాకు. 3:30కి ప్రారంభమవుతుంది, 4:30కి క్లోజ్ అవుతుంది. 1 అవర్ మీటింగు. అగైన్ వారు అనకాపల్లి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నైట్ అనకాపల్లిలో ఈవినింగ్ 5:30కి అనకాపల్లిలో మీటింగ్ ఉంది. దానికోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూసుకుని అనకాపల్లి వెళ్ళి నైట్కి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది. కాబట్టి 3:30కి ఈ సమావేశం మనకి రాజమండ్రిలో జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ 5 పార్లమెంట్లకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6వ తేదీన మన రాజమండ్రి రాబోతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సుమారు 2 లక్షల మందిని తరలించాలని చెప్పి కార్యకర్తలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా, రాజమండ్రి జిల్లా, ఏలూరు జిల్లాలో ఒక 3 అసెంబ్లీలు, నరసాపురం జిల్లా మొత్తం అందరూ కలిపి 2 లక్షల మంది కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం ఈ పార్లమెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో చూస్తున్నటువంటి వరవడైతే చాలా ఉత్సాహవంతంగా ఉంది. మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతామనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది.